హాయ్! హలో! వెల్కమ్ టు 'జకీర్ టాకీస్'. పిలవంగానే పోతనా, నన్ను ఎంత అవమానించారో మీకు తెలియదా? నన్ను ఏ రకంగా అవహేళన చేశారో తెలియదా? నా వ్యక్తిత్వాన్ని ఎంతగా హననం చేశారో మీకు తెలియదా? ఏ రకంగా నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారో మీకు తెలియదా? నాకు ఇంచుమించు 130,00,00,000కు పైగా ఖర్చయ్యాయి ఎన్నికల సమయంలో. కనుక ఒకవేళ నేను పోవాల్సి వస్తే ఖచ్చితంగా నా ఆత్మగౌరవం నిలబెట్టుకునే విధంగా అరేంజ్‌మెంట్స్ ఉండాలి. అలాగే నా నాకు సంబంధించిన భూములేవైతే అవి అన్యాక్రాంతమైన భూములుగా చిత్రీకరించారో, ఆ భూములకు సంబంధించిన కాంపెన్సేషన్ ఇష్యూ తేలాల్సి ఉంది. సో, ఇటువంటివన్నీ కూడా పూర్తయితేనే నేను పోవడానికి సంబంధించిన సేఫ్ ప్యాసేజ్ ఉంటుంది అని ఎవరు ఈటెల రాజేందర్ బీజేపీ ఎంపీ ఒక ఇంగ్లీష్ పత్రిక డిప్యూటీ ఎడిటర్‌తో పిచ్చాపాటిగా మాట్లాడుతూ చెప్పిన మాటలు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఈటెల రాజేందర్ ఆ ఇంగ్లీష్ పత్రిక డిప్యూటీ ఎడిటర్‌తో చెప్పిన విషయాలు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, ఆయన ఆల్మోస్ట్ బీజేపీతో తెగతెంపులు చేసుకొని, బీఆర్ఎస్‌లో చేరడానికి సంబంధించిన ఏర్పాట్లేవో చేసుకుంటున్నట్టుగానో, లేకుంటే బీఆర్ఎస్‌లో బీఆర్ఎస్‌లోకి చేరే విధమైన ఆ దిశగా ఆయన ప్రయాణం సాగిస్తున్నట్టుగాను మనకు కనిపిస్తుంది. చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావును జూన్ 30న నియమించిన విషయం మనకు తెలుసు. కానీ ఇంగ్లీష్ పత్రిక డిప్యూటీ ఎడిటర్‌తో మాట్లాడి వారమవుతోంది. అంటే ఆల్మోస్ట్ తనకు ఈ సీటు ఈ అధ్యక్ష పదవి రాదని ఆయనకు అర్థమైపోయింది. అండ్ మోరోవర్ కాళేశ్వరం సంబంధించిన విచారణ సందర్భంగా ఆయన ఇచ్చిన వాంగ్మూలం కూడా బీజేపీ లైన్‌కు విరుద్ధంగా ఉన్నట్టు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అట్లాగే బండి సంజయ్ కూడా చాలా సందర్భాల్లో కామెంట్ చేశారు. పరోక్షంగా కామెంట్ చేశారు. వాళ్ళెప్పుడు ఈటెల పేరు ప్రస్తావించలేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకత్వం ఏటీఎంలాగా వాడుకుంది. ఇందులో భారీ అవినీతి జరిగింది. కనుక దీనిపైన నిష్పాక్షికంగా దీనిపైన పక్కాగా ఎంక్వైరీ పూర్తి జరగాలి. అండ్ దోషులందరిపైన చర్యలు తీసుకోవాలంటూ ఇది మా బీజేపీ పద్ధతి లైన్. దీనికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా, మాట్లాడినా బీజేపీకి సంబంధం లేదని కూడా కేంద్ర మంత్రుల హోదాలో వాళ్ళన్నారు. అలాగే రాజా సింగ్ కూడా ఇటువంటి కామెంట్స్ చేశాడు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి, కాళేశ్వరం విచారణ సందర్భంగా ఆ మొత్తం ఇష్యూ అంటే ఏవైతే విచారణ కమిషన్ క్వెషన్స్ వేసిందో అందులో కీలకమైనది ఏంటంటే, ఈ మొత్తం బ్యారేజెస్ నిర్మాణం గానీ, ఇతర అంచనాల పెంపుదల గానీ, వీటన్నిటికి సంబంధించి క్యాబినెట్ ఆమోదం ఉందా అని అడిగినప్పుడు, క్యాబినెట్ ఆమోదం ఉందని చెప్పిన వ్యక్తి ఈటెల రాజేందర్. మరోవైపు క్యాబినెట్ ఆమోదం లేదు అని చెప్పిన వాళ్ళు ఇటు ఏది అప్పుడు క్యాబినెట్‌లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గానీ, అలాగే ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గానీ, ఆ సమయంలో క్యాబినెట్ ఆమోదం జరగలేదని కూడా వాళ్ళంటున్నారు. సో, ఈ వివాదం ఒకటుంది. ఇందులో నిజానిజాలు మనకు తెలియదు. ఎందుకంటే క్యాబినెట్ ఆ సమయంలో క్యాబినెట్‌లో జరిగిన నిర్ణయాలు, వాటి మినిట్స్ కమిషన్‌కి ఎట్లాగో పంపించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసిషన్ తీసుకుంది. దాన్ని పక్కన పెడితే కాళేశ్వరం విచారణ సందర్భంగా ఈటెల రాజేందర్ వ్యవహరించిన తీరు, ఆయన ఇచ్చిన వాంగ్మూలం వివరాలు ఇవి కొంత బీజేపీకి బీజేపీ విధానానికి, వైఖరికి భిన్నంగా ఉండడమో, లేకుంటే ఆయన బీఆర్ఎస్‌కు ఏదో అనుకూలంగా మసలడానికి అంటే మసులుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగానో విమర్శలు అప్పుడే వచ్చాయి. సో, ఇప్పుడు తాజాగా నేను ఎందుకు ఇంగ్లీష్ పత్రిక డిప్యూటీ ఎడిటర్‌తో ఆయన సంభాషణలు ప్రస్తావించానంటే, ఖచ్చితంగా ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సంబంధించి ఇప్పటి నుంచే సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా కనబడుతోంది. ప్రొవైడెడ్ ఆయన ఏదైతే చెబుతున్నాడో, ఎన్నికలకు గతంలో జరిగిన ఉప ఎన్నిక ఖర్చు గానీ, అట్లాగే తాను కోల్పోయిన భూములకు సంబంధించిన కాంపెన్సేషన్ గానీ, ఇతర అంశాలన్నీ కూడా సెటిల్ అయితే తప్ప, అంటే సెటిల్‌మెంట్ జరగాలి. అటువంటి జరిగితే తప్ప, అట్లాగే తనకు ఏదైతే తన ఆత్మగౌరవానికి భంగం కలిగించారో, అంతే స్థాయిలో మళ్ళీ అంతకంటే ఎక్కువగా మర్యాద ఇచ్చి, గౌరవం ఇచ్చి తనను పిలిస్తే పోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అనో, లేదా బీఆర్ఎస్‌లో చేరడానికి నాకు అంటే చేరే విషయము ఆలోచిస్తాననో మొత్తం మీద ఆయన చెప్తున్నాడు. దీన్ని బట్టి స్పష్టంగా మనకేమర్థమవుతుందంటే, ఈటెల రాజేందర్‌కు
వచ్చే ఎన్నికల్లో 2028లో ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉప ముఖ్యమంత్రి పదవి ప్లస్ హోంమంత్రి శాఖ హోంమంత్రిత్వ శాఖ కూడా ఇవ్వడానికి సూత్రప్రాయంగా కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా, ఆ నిర్ణయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఈటెల రాజేందర్కు చేరవేసినట్లుగా ఒక ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం నిజమెంతుందో లేదో మనకు తెలియదు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి తనకు వస్తుందని గతంలో ప్రచారం బాగా జరిగింది, మనందరికీ తెలుసు. ఒక దశలో ఆయన బీజేపీ హెడ్ క్వార్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆఫీస్కు వెళ్ళి అక్కడ అన్నీ మొత్తం ఆఫీస్ అంతా కూడా కలియ తిరిగి ఎక్కడ ఏముండాలి, ఇప్పుడు ఏముంది, ఎట్లా మార్చాలి, మార్పులు చేర్పులు వీటికి సంబంధించి కూడా ఇంక్లూడింగ్ క్యాంటీన్ వగైరా, ప్రెస్ మీట్ పెట్టే హాలు, ఇవన్నీ కూడా ఆయన పరిశీలించాడు. తీరా చూస్తే సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆయనకు అధ్యక్ష పదవి రాలేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అంటే ఆయన పూర్వాశ్రమం ఇది వామపక్ష భావజాల విద్యార్థి సంఘంలో పనిచేయడం కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆర్ఎస్ఎస్తో కనెక్టివిటీ లేకపోవడం కావచ్చు. ప్రధానంగా అది. ఆర్ఎస్ఎస్తో ఇట్లా సంబంధం లేదు, పీడిఎస్తో సంబంధం ఉంది. సో ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్న వాళ్ళనే బహుశా ప్రెసిడెంట్గా పెట్టాలని హైకమాండ్ డిసిషన్ తీసుకొని ఉండాలి. అందువల్లనే ఆయనను అధ్యక్షుడిగా నియమించినట్టుగా మనకు కనిపిస్తోంది. అయితే మొత్తం మీద పూర్వాశ్రమంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన ఈ బీజేపీ ఎంపీ మళ్ళీ బీఆర్ఎస్లో చేరడమే సబబని ఆల్మోస్ట్ నిర్ణయించుకున్నట్టుగా, లేదా ఆ విధంగా ఆలోచిస్తున్నట్టుగా మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇది బహుశా అఫీషియల్గా ఆయన ఏమీ చెప్పకపోవచ్చు. బట్ అంటే ఆఫ్ ది రికార్డ్లో కొంతమందితో మాట్లాడుతున్న సందర్భంగా కూడా కేసీఆర్ గొప్ప నాయకుడనో ఒక యూట్యూబ్ ఛానల్లో ఆయనే చెప్పాడు. ఒక చాణక్యుడు కాదు, 100 చాణక్యులతో ఒక్క కేసీఆర్ సమానం అని కూడా ఈటలందరూ కామెంట్ చేశాడు. అందువల్ల ఇవన్నీ కూడా బీజేపీ బీజేపీ పసిగట్టింది. కేసీఆర్కు అనుకూలమైన వైఖరితో అతను ప్రవర్తిస్తున్నట్టుగా, అతను మాట్లాడుతున్నట్టుగా కనిపించిన కారణంగా బహుశా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అవన్నీ కూడా ఆటంకమైనట్టుగా మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.